వచ్చేసా, కంగారు పడకండి. బీసీ స్టూడెంట్ వింగ్ లీడర్ లాగా ఉన్నారు కదా, స్టేట్ జనరల్ సెక్రటరీ. సో ఇప్పుడు స్టూడెంట్స్కి నిజంగా సమస్యలు ఉన్నాయా, లేకపోతే మీరే క్రియేట్ చేస్తున్నారా? అంటే మన సీఎం గారు కూడా అన్నారు స్టూడెంట్ సమస్యల మీద పోరాడతామని. అసలు నిజంగా ఉన్నాయా అప్పుడు? అయితే మీరు అడిగిన క్వశ్చన్కి రేవంత్ రెడ్డి గారి స్టైల్లోనే చెప్తా. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో వేసి ఏదైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళ కష్టాలు నాకు తెలుసు. ఒక్కొక్క విద్యార్థుల్ని 30-40 మందిని గోను సంచిలో కుక్కినట్టు కుక్కి, ఏదైతే రూముల్లో 10 మంది 20 మంది పట్టే రూముల్లో గోను సంచుల్లో కుక్కినట్టు కుక్కితుంటే ఆ బాధలు నాకు తెలుసు, ఆడపిల్లలు పడ్డ కష్టాలు తెలుసు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు చెప్పలేదా అండి? నేను చెప్పిన సమస్యలా? ఇదే గురుకులాల్లో ఖమ్మంలో ఒక అమ్మాయికి ఎలుకర కలిసింది, మాగునూరులో ఎంతో మంది విద్యార్థులు చచ్చిపోయారు, అనేక సంఘటనలు నల్గొండలో జరిగినాయి. రకరకాల జిల్లాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 నుంచి 200 మంది విద్యార్థులు చనిపోయారండి. సమస్యలు కనపట్లేదా? ఇదే నిజాం కాలేజీలో స్కాలర్షిప్ రాకపోతే అది గవర్నమెంట్ కాలేజ్, మీకు స్కాలర్షిప్లు వస్తేనే సర్టిఫికెట్లు తీసుకుపోవాల్సి వచ్చింది అని చెప్తే 2 లక్షలు 1.5 కట్టాల్సిన ఫీజు ఉంటే కట్టలేక పేద విద్యార్థులు ఏదైతే డబ్బులు కట్టాల్సి ఉంటే వేరే సీట్లలో ఉద్యోగాలు వచ్చినా, సెటిల్ క్వాలిఫై ఉద్యోగాలు వచ్చినా, మరియు వేరే కాలేజీలో పిహెచ్డీలో సీట్లు వచ్చినా డబ్బులు కట్టలేక సీట్లు తీసుకునే పరిస్థితి. అనేక కాలేజీల్లో పెచ్చులుడిపోయి మొహాల మీద పడుతుంటే మొహాలు పాడైపోతుంటే, చేతుల మీద పడి చేతులు ఇరిగిపోతుంటే, కనీసం బాత్రూములు కొట్టని బాత్రూములు సరిగ్గా లేకపోతే, తినే తిండి కూడా సరిగ్గా లేకుండా 3rd గ్రేడ్ ఆహార పదార్థాలు వాడుతుంటే విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతుంటే జరిగిన నష్టాలు కనపట్లేదా అంటున్నా. మరియు దాంతో పాటు అదే విద్యార్థులు తినడానికి పోయినప్పుడు బిచ్చపూర్లు లెక్క మీరు తినడానికి వస్తున్నారా? బీసీ హాస్టల్లో పెరిగిన నేపథ్యం మీకు ఇలా ఉంటే మీరు ఎట్లా కాకపోతే ఎలా ఉంటారని చెప్పేసి అవమానించేటట్టు, వ్యక్తిత్వాన్ని అస్తిత్వాన్ని అవమానించేటట్టు అక్కడ ఉన్న అధికారులు మాట్లాడుతుంటే కనపడలేదా సోషల్ మీడియాలో? దాంతో పాటు నేను ఇంకో అంశం చెప్తున్నా. ఇదే నిజాం కాలేజీలో నేను నిజాం కాలేజీలో పోయినప్పుడు హాస్టల్ ఇన్ఛార్జ్ అధికారి ఉండవు, ఆయన దగ్గర పోయిన సరే మా హాస్టల్లో సమస్యలు ఉన్నాయంటే ఆయన ఏమంటో తెలుసా అండి, మీరు బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ట్రైబల్ హాస్టల్స్ పెరిగారు, మీ వ్యక్తిత్వం ఎట్లా కాకపోతే ఎట్లా ఉంటుందని మా వ్యక్తిత్వాన్ని కించపరిచిందండి. ఇదే నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ మీ దగ్గర పోయి కంప్లైంట్ ఇస్తే మీరు కట్టే 10,000కి 5 స్టార్ హోటల్లో భోజనాలు పెడతారా అని చెప్పేసి అన్నాడు. అది ఇదే నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ ప్రజావాణిలో ముఖ్యమంత్రి సమస్యలు అంటున్నంట, మీరు చేతనైతే పోయి చెప్పుకొని ఏం పిక్కుంటారో పిక్కోనని బహిరంగంగా మా ముందు చెప్పిండండి. అదే నిజాం కాలేజీ ప్రిన్సిపాల్, నేను చెప్తున్నా అనేక కాలేజీలు చెప్తున్నా, నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నా. నేను పోయి ఆడపిల్లలు 40 మంది ఉంచుతున్నారు సార్ సైఫాబాద్లో అంటే, ఒక లెటర్ రాస్తే ఉస్మానియాకి హాస్టల్ వచ్చింది, కానీ లెటర్ రాయలేదు, ధర్నా చేసి నేను లోపల పోతే నువ్వు హాస్టల్ ఎలా ఇప్పిస్తావని నాతో ఛాలెంజ్ చేస్తే నేను ఆ రోజు ప్రిన్సిపాల్కి ఏం చెప్పాను తెలుసా, హాస్టల్ లేకుండా నిజాం కాలేజీలో అడుగు పెట్టనని చెప్పిన. అలాంటి పరిస్థితుల్లోనే ఇక్కడే ఈస్ట్ మారేడువల్లి సికింద్రాబాద్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందండి, ఒకటి గవర్నమెంట్ కాలేజ్. ఆ కాలేజీకి వచ్చే పరిస్థితి ఎంత అధ్వానం అంటే, హాస్టల్ ఉంది, హాస్టల్లో వర్షం పడితే ఇటు పక్క కురిసిద్ది, ఫ్లోర్ ఒక పక్క కురిస్తే విద్యార్థులు అటు పక్క పడుకుంటారు, తిండ్లు పరుపులు అన్నీ రానిపోతుంటే కనపడట్లేదా? రెనోవేషన్కి వచ్చి ఎన్నో బిల్డింగులు ఎన్నో విషయాలు ఉంటే రెనోవేషన్ చేస్తే ఉపయోగపడే బిల్డింగులు ఏవి రెనోవేషన్ చేయకుండా, కనీసం ఒక ఫ్యాను, ఒక లైటు, కనీసం బాత్రూములు కూడా క్లీన్ చేయడానికి లేకుండా అనేక దుర్మార్గమైన అంశాలు ఉంటుంటే ఇవి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనపడట్లేదా? సో నిన్న సీఎం గారు ఏమన్నారంటే, నిన్న క్యాంపస్కి వచ్చారు కదా, సో అతను ఏమన్నారంటే విద్యార్థుల సమస్యలకై విద్యార్థుల కోసం అని మేము 1000 కోట్లైనా పెడతా, మీరు జస్ట్ రాసి ఇవ్వండి అంతే, మీ సమస్యలు ఏందో అవన్నీ నాకు రాసిస్తే నేను బిల్లు ఎమ్మటే పాస్ చేసేస్తా అని చెప్పారు. సో దాన్ని మీరైనా సరే విద్యార్థులైనా నమ్మే పరిస్థితుల్లో ఉందా? అది రాజకీయ అంశం కోసం చేసింది మాత్రమే అని చెప్తున్నాను. సమస్యలు ఏమున్నాయి అనేది ఎవరి నుంచి తెప్పించుకోవాలి? విద్యార్థులు రాసియాలా? అధికారుల నుంచి తెప్పించుకోవాలి. నీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా? నేను రాసియటం ఏంటి? నీకే సమస్యలు ఉన్నాయో నీకు తెలియదా? 7,000 కోట్లు పెండింగ్ ఉంది, 40,000 కోట్లు రిలీజ్ చేసిన. ఎవడెక్కడ రిలీజ్ చేసిన? 7,000 కోట్లు రాక, విద్యార్థులు స్కాలర్షిప్లు రాక, సర్టిఫికెట్లు తీసుకోలేక జీవితం అగమ్య గోచరం అవుతుంటే మీరు రాసియండి, ఒక పెన్ను సంతకం పెట్టి నేను ఇచ్చేస్తా అంటాను. ఎక్కడ ఎవరు రాసియాలి? మేము రాసియాలా? మేము చదువుకోవాలా? మేము ఉద్యమాలు చేయాలా? లేకపోతే మేము ఏం చేయాలో చెప్పండి మీరు. అనేక సార్లు అనేక సమస్యల మీద 100 సమస్యల మీద నేను తీసుకుపోయి ప్రజావాణిలో రిప్రజెంటేషన్ ఇచ్చిన, ఒక్క సమస్య కూడా నెరవేర్చలేదు. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్తానండి, 500 కోట్లు ఇచ్చి చాకలి ఐలమ్మ యూనివర్సిటీని డెవలప్మెంట్ చేసినట్టు, అదే ఆడబిడ్డలను డెవలప్ చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు
100 నుంచి 150 కిలోమీటర్ల దూరం ఉంటే డిస్టెన్స్ ఉంటే ఆడపిల్లలకు సీట్లు ఇవ్వట్లేదు. ఈ విషయం మీకు తెలుసా మీకు ఈ విషయం? 100 నుంచి 150 కిలోమీటర్ల డిస్టెన్స్ కనుక ఉన్న ఆడపిల్లలు ఉంటారు కదా కాలేజ్ నుంచి, వాళ్ళకి హాస్టల్లో సీట్లు ఇవ్వట్లేదు. మరి ఎంత డిస్టెన్స్ ఉండాలి? ఎంత డిస్టెన్స్ ఉండాలో అని అడుగుతున్నా. 500 కోట్లు పెట్టి అభివృద్ధి చేసిన అంటున్నావు కదా, నీ తెలంగాణ సమాజానికి, నీ తెలంగాణ బిడ్డలకే నువ్వు అన్నం పెట్టుకోవాలి హాస్టల్ నుంచి. ఇదే రాష్ట్ర ప్రభుత్వం మాడనూరులో విద్యార్థులు చచ్చిపోతే కోర్టుకి ఏం తెప్పించింది, కోర్టుకి ఏం రిప్రజెంటేషన్ ఇచ్చింది అనుకుంటున్నారు? లేస్ దీని చచ్చిపోయిందని ఇచ్చింది తీర్పు. లేస్ దీని చచ్చిపోయిందని అఫిడవిట్ లో చెప్పారు. ఏదైతే ప్రొసీడింగ్ ఉంటాయో వాటిలో చెప్పారు. అంటే తెలంగాణ సమాజంలో విన్న బిడ్డలు నా బిడ్డలు, తెలంగాణ బిడ్డలు నా బిడ్డలు అని చెప్పే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ బిడ్డల పట్ల ఉండాల్సిన బాధ్యత ఇదేనా? నువ్వు వ్యవహరించాల్సిన శైలి ఇదేనా అని నేను అడుగుతున్నా. ఎప్పుడైనా ఇన్ని దశాబ్దాలైనా సో ఈ విద్యార్థి సమస్యలు ఎప్పటికీ ఉంటూనే ఉంటున్నాయి. సో దానికి ముగింపు ఎప్పటికీ రాదా? అంటే ఇప్పుడు బీసీ మీలాంటి నాయకులు ప్రత్యేకమైన ఆశలు కావాలి, మనకి ఇలాంటి వసతులు కావాలని మీరు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. సో ఎప్పటికి దొరుకుతుంది మనకి ఈ ముగింపు? అందరికి మంచి హాస్టల్స్, మంచి ఫుడ్. ఏదైతే ఈ దోచుకునే వ్యవస్థ ఉందో ఆ దోచుకునే వ్యవస్థని అధికారుల నుంచి దూరం చేయాలి. ఇప్పుడు ఏదైతే వ్యవస్థ ఉందో, నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, ఇది కాంట్రాక్టర్కి ఇచ్చారు, నిజాం కాలేజ్ కాంట్రాక్టర్కి ఇచ్చారు. కాంట్రాక్టర్కి ఇస్తే అతను కొటేషన్ వేస్తాడు అనమాట. కొన్ని 50 రూపాయలు 60 రూపాయలకి బియ్యం అని ఇచ్చిండు. అతను వాడేది 20 రూపాయలు 10 రూపాయలు బియ్యం వాడతారు. సరుకులు మీరు 3rd గ్రేడ్, అసలు 4th గ్రేడ్ కూడా. నేనైతే వాడు వాడే సబ్బు ఉంటుంది కదా, గిన్నెలు రుద్దే సబ్బు, అసలు ఆ బ్రాండే వెళ్ళా, అంత చీప్ క్వాలిటీ. అందులో వేసే మసాలా అయితే దారుణం. ఆయిల్ అయితే అసలు అది అగమ్మే గోచరం. ఆయిల్ అయితే ఇంజిన్ ఆయిల్ కంటే దారుణంగా ఉంటది. కొత్త ఆయిల్ దెబ్బతిస్తే సీలో బాగుంటది, కానీ బాగుండాల్సిన ఆయిల్ ఉన్నట్ల. ఈ ఏదైతే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థను కంట్రోల్ చేయాలి, ఆ సిస్టాలను కంట్రోల్ చేయాలి. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన ఆస్తులు పెరుగుతున్నప్పుడు దాన్ని మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకత, అవసరం ఎవరి మీద ఉంది? ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళు 100 సీట్లు, ఒక కోర్సుకు 100 సీట్లు అలాట్ చేశారు అనుకో, 100 మందికి హాస్టల్ నడిపించాల్సిన బాధ్యత ఎవరిది? క్యాంపస్ది, రాష్ట్ర ప్రభుత్వం. అది మరి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. మరి రాష్ట్ర ప్రభుత్వం చేయనప్పుడు ఇవన్నీ ఎలా నెరవేరుతాయి? నేను విద్యార్థులకు కూడా ఇక్కడ స్పష్టం చేసేది ఏంటంటే, ఏదైనా అంశాలు ఉంటే ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడండి, పోరాటం చేయండి, నిరసన తెలియజేయటం మన బాధ్యత. మన హక్కుల కోసం మనం పోరాడకుండా నిశ్శబ్దం వహిస్తే, స్తబ్దత వహిస్తే మనం ఇప్పుడు ఎట్లయితే నష్టపోతామో అట్లా నష్టపోవాల్సి ఉంటుంది. లాస్ట్ ఒక అంశం చెప్పి ముగిస్తా. నేను కొన్ని అంశాలు ఒకటే క్లియర్గా అడుగుతా మిమ్మల్ని, మీరు స్పష్టంగా ఆన్సర్ చెప్పాలి, తెప్పొద్దు. నేను డైరెక్ట్గా అడుగుతా, డైరెక్ట్గా చెప్పాలి. ఇప్పుడు కాలేజ్ అనేది ఒక సెట్ కండక్ట్ చేస్తాం, సిపి గెట్ అవన్నీ కండక్ట్ చేస్తాం. అందులో నా ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే ఏం చేయాలి? నేను పలానా మార్కులకు వస్తేనే రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీకి డబ్బులు ఇచ్చింది, ఏదైతే స్కాలర్షిప్ సంబంధించిన డబ్బులు ఇచ్చింది. ఒకవేళ నేను క్వాలిఫై కాకపోతే డబ్బులు ఇచ్చిద్దా? ఇవ్వదు. ఇప్పుడు దేని మధ్య అగ్రిమెంట్ జరిగింది? రాష్ట్ర ప్రభుత్వానికి యూనివర్సిటీకి జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేయకపోతే విద్యార్థి ఎందుకు సర్టిఫికేట్లు తీసుకోవట్లేదండి? ఎందుకు ఇవ్వట్లేదు? సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేస్తలేదు. గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేయకపోతే విద్యార్థితో ఏమన్నా నువ్వు మాట్లాడినా? విద్యార్థికి ఏమన్నా ఉత్తికిచ్చినవా? నువ్వు ఎవరితో అగ్రిమెంట్ చేసుకున్నావు అంటున్నా నేను. క్యాంపస్ అనేది ఎవరితో అగ్రిమెంట్ చేసుకుంది? ప్రభుత్వంతో. మరి ప్రభుత్వాన్ని అడగకుండా విద్యార్థిని అడుగుతున్నట్టు. విద్యార్థి ఒకవేళ నేను ప్రభుత్వం ఇవ్వకపోతే నాన్న ఇవ్వాలి బాధ్యత ఏమన్నా అక్కడ రాసిందా? ఇది ఎక్సలెంట్ పాయింట్. ఇది ఇప్పుడు ఈ మాత్రం జరిగేది అన్ని ఇష్యూలు ఇదే. ఎక్కడ పోయినా మాకు సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు, మాది అయిపోయి 6 నెలలు అవుతుంది, సంవత్సరం. ఎక్సలెంట్ పాయింట్ ఇది. అవునా? నేను అనేది ఏంటంటే, ఎక్కడైనా నేను ఇస్తా అని చెప్పేసి అందా విద్యార్థి ఎక్కడ హామీ? అగ్రిమెంట్ ఇన్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ కాలేజ్. నేను అనేది అది వాళ్ళిద్దరి మధ్య జరిగినప్పుడు. ఒకవేళ పోనీ నేను మార్కులు క్వాలిఫై కాలేదనుకో, నన్ను తీసుకుంటుందా యూనివర్సిటీ? తీసుకోదు. మేనేజ్మెంట్ సీట్ లో ఉంటే నేను డబ్బులు కడతా. అసలు నాకు ఏ సంబంధం లేదు కదా. నువ్వు పలానా ర్యాంక్ రావాలి, పలానా మార్కులు రావాలి, వస్తేనే నీకు ఈ స్కాలర్షిప్ ఇస్తా అని చెప్పి. ఇది ఎట్లా అంటే పిల్లల్ని అడ్డు పెట్టుకొని గవర్నమెంట్ బ్యాక్ పెట్టినట్టు ఉంది. అంటే మీరు ఇవ్వకపోతే మేము పిల్లల సర్టిఫికేట్లు ఇవ్వమన్నా వాళ్ళు చేసిన తప్పులకి వీళ్ళ బలి అయిపోతున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు
బీటెక్ లో 3 సంవత్సరాలు స్కాలర్షిప్ రాకపోతే ఎన్ని లక్షలు అవుతుందండి? చాలా ఇప్పుడు మన బయట చూసుకుని నియర్లీ 4 సంవత్సరాలు 10 లక్షల దాకా అవుతుంది. పీజీ స్కాలర్షిప్ రాకపోతే ఎన్ని వేల కోట్లు అవుతుంది? లక్ష అవుతుంది. అయినా నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా, నాకు తెలియకుండా బేసిక్ క్వశ్చన్. అసలు గవర్నమెంట్ కాలేజీలో ఫీజులు ఏంటండి? స్కాలర్షిప్ ఇటు ఏంటి? అవును, వ్యవస్థ జీతం ఇచ్చేది గవర్నమెంట్, నడిపించేది గవర్నమెంట్, మళ్ళీ దాని డబ్బులు ప్రొవైడ్ చేయటం సపరేట్ గా 35,000 కట్టాలంటే నాకు అర్థం కాదు సీట్ వచ్చినప్పుడు. ల్యాబులకు ఫండ్ ఇచ్చేది ఎవరు? గవర్నమెంట్. పుస్తకాల ఫండ్ ఇచ్చేది ఎవరు? గవర్నమెంట్. ఊడ్సోడికి కూడా డబ్బులు ఇచ్చేది గవర్నమెంట్. మళ్ళీ సపరేట్ గా యూనివర్సిటీకి డబ్బులు ఏంటి నాకు అర్థం కావట్లా. ఆ డబ్బులతో ఏం చేస్తున్నారు? ఇంకో స్పష్టమైన అంశం చెప్తున్నా, నిజాం కాలేజీ విద్యార్థి ప్రిన్సిపాల్ కి 5 కోట్లు ఇచ్చారంట. 1 కోటి లెక్కలు చూపిస్తున్నా, మిగిలిన 4 కోట్లకు లెక్కలు చూపించలేదంట. అంటే గవర్నమెంట్ అంటే కాలేజ్ ఫండ్స్, యూనివర్సిటీ నుంచి ఫండ్స్ ఇచ్చారు. యూనివర్సిటీకి ఇప్పుడు నిజాం కాలేజ్ ఉందండి, నిజాం కాలేజీకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక ఏ అనే కాలేజ్ ఉంది. ఏ అనే కాలేజీకి కావాల్సింది ఏంటి? ఫలానా ఎగ్జాంపుల్ గా మీరు చెప్పండి. ఒక పీజీ కాలేజ్, ఒక ఇంటర్ కాలేజ్ అయితే కావాల్సింది ఏంటి? ఒక ల్యాబ్ కావాలి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఒక బాత్రూములు కావాలి, లేకపోతే ఒక లెక్చరర్స్ కావాలి, ఒక లైబ్రరీ కావాలి. వీటన్నిటికీ ఫండ్ ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ఇస్తుంది. ఆల్రెడీ గవర్నమెంట్ ఇస్తుంది. మరి నాలాంటోడు నీలాంటోడు 35,000 ఫీజు కట్టి మళ్ళీ చదవటం ఏంటంటున్నా? అది అమాయకత్వం, మూర్ఖత్వం అంటున్నా. సమాజానికి అది అర్థం కావట్లేదు నేను అనేది. కరెక్ట్, కరెక్ట్. ఆల్రెడీ డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్, మళ్ళీ నా పేరు మీద 35,000 40,000 ఇటు వేయండి. నాకు అసలు అర్థం కావట్లా. నేను చెప్పింది అర్థమైందా మీకు? నా పాయింట్ క్లియర్ అయిందా? ఇదంతా దోచుకోబడిన వ్యవస్థ, దోచుకోవటానికి వాడుతున్న వ్యవస్థ. వీటన్నిటిని, ఈ చిన్న చిన్న ఏదైతే బేసిక్ పాయింట్స్ ఉన్నాయో వాటిని సమాజం గుర్తించాలనేది నా ఆవేదన, నా భావన. ఇదంతా ఇప్పుడు ఏంటంటే, నేను ఎక్కడ కూడా స్పష్టం చేస్తున్నాను, రాజకీయ పరంగా అనేక దారులు మనం ఎంచుకోవచ్చు, కానీ సమస్య పరంగా వచ్చినప్పుడు మాత్రం దాన్ని సమస్య పరంగానే చూడాలి, రాజకీయ కోణాన్ని చూడకూడదు అనేది నా ఉద్దేశం. నా సిద్ధాంతం వేరు, నా భావజాలం వేరు, మీ సిద్ధాంతం వేరు, మీ భావజాలం వేరు, మీకు రకరకాల విషయాలు ఉండొచ్చు. నేను జెన్యూన్ గా సమస్య గురించి మాట్లాడినప్పుడు సమస్య మీదే చూడాలంటున్నా. అర్థమవుతుందా? ఈ యూనివర్సిటీల పరిస్థితి అంత అధ్వానంగా ఉందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.